మ్యాడ్ స్క్వేర్ సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. రివ్యూవర్లు మాత్రం కంటెంట్ లేదని తీర్పునిస్తున్నారు. ప్రేక్షకులకు తెలిసినంత కూడా రివ్యూవర్లకు తెలియడం లేదా అంటూ నిర్మాత నాగవంశి ప్రశ్నించారు. నెగిటివ్ రివ్యూలను హైలైట్ చేస్తూ మీడియాలో చూపించడాన్ని ఆయన తప్పుపెట్టారు. సినిమాను చంపొద్దని, సినిమాలు ఆడితేనే అందరూ ఉంటారు, లేదంటే ఇంటికి వెళ్లాల్సిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సినీ జర్నలిస్టులకు హితవు పలికారు. ఈ మేరకు మ్యాడ్ స్క్వేర్ సినిమా టికెట్ ధరలను తగ్గించిన విషయం వెల్లడించేందుకు నాగవంశి మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగవంశి మాట్లాడుతూ సీక్వెల్ కాబట్టి మ్యాడ్ స్క్వేర్ ఆడుతుందనే ప్రచారాన్ని తిప్పికొట్టారు. కంటెంట్ లేకుండా చూడడానికి మ్యాడ్ స్క్వేర్ సినిమా ఏమి బాహుబలి, పుష్ప 2, KGF 2 లాంటి పెద్ద సినిమా కాదని, ఈ సినిమాలో పెద్ద హీరోలు ఎవరు లేరని గుర్తించాలన్నారు. రివ్యూలు వాటిపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా బాగుంది కాబట్టే మ్యాడ్ స్క్వేర్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ, మీడియా కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీస్తేనే మీ వెబ్సైట్లు, ఛానళ్లు నడుస్తున్నాయి. మీ ఛానళ్లను మా సినిమాలే బతికిస్తున్నాయి. మేము ప్రకటన ఇస్తేనే మీ వెబ్సైట్లు పనిచేస్తాయి. సినిమా ఆడుతున్నప్పుడు కంటెంట్ లేని సినిమా ఎలా ఆడుతుందో తెలియదంటూ తీర్పులు ఇవ్వకండి. సినిమా ఆడితేనే మీరుంటారు, లేకుంటే మీరు ఇంటికి వెళ్లాల్సిందే. ఈ సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి. నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి. మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి. మీ రివ్యూలు మేమే కాదన్న. ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా, కానీ రివ్యూల గురించి ఏం కామెంట్ చేయాలి. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి. మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా. జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసి జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్లు చేసి సినిమాల గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ. అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి. మరీ అసలు దాన్ని ఎక్స్ప్లోయిట్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి. మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మానిపారండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. అది నా ఒక్క డెసిషన్ కాదు కదా, ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను చెప్పా. నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నా అంతే. మన మీద బతుకుతున్నారా, మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి ఆ సాడిజము?